సో హాయ్ హలో ఫ్రెండ్స్, అందరికీ నమస్తే. ఎలా ఉన్నారు మిత్రులందరికీ నమస్కారం. ఫ్రెండ్స్, ఈ వీడియోలో టీచర్ ఎలిజిబిలిటీ టెస్ట్ టెట్కి సంబంధించి, అదేవిధంగా ఉపాధ్యాయ నియామక పరీక్ష డిఎస్సికి సంబంధించి కూడా ఉపయోగపడే విధంగా తెలుగు సబ్జెక్టుకి సంబంధించి కొన్ని ఇంపార్టెంట్ బిట్స్ అనేవి చూద్దాం. పేపర్ 1 ఎస్జిటి, పేపర్ 2 స్కూల్ అసిస్టెంట్ కూడా ఈ ప్రశ్నలు అనేవి ఉపయోగపడతాయి. మనకి ఏ టాపిక్స్ నుంచి ప్రశ్నలు అడుగుతున్నారు అనేది కూడా క్లారిటీకి మీకు ఒక అవగాహన అయితే వస్తుంది. ఇక్కడ మొదటి ప్రశ్న పద్యం అయితే ఇచ్చున్నారు. పద్యానికి సంబంధించి సుమతి శతకర్త, ఇక్కడ లాస్ట్లోనే మనకి పద్యం లాస్ట్లోనే ఆన్సర్ అయితే ఉంది. సుమతి శతకర్త బద్దెన. ఆప్షన్ 3 ఈ ప్రశ్నకు సంబంధించిన సరైన సమాధానం. మనకి తదుపరి ప్రశ్న సేమ్ పద్యం ఉంటుంది. పై పద్యంలో ధర అనే పదానికి అర్థం, ధర అనే పదానికి అర్థం భూమి. భూమి ఆప్షన్ 2 ఈ ప్రశ్నకు సంబంధించిన సరైన సమాధానం అవుతుంది. ఓకే, ఆప్షన్ 2 కరెక్ట్ ఆన్సర్. మనకి తదుపరి ప్రశ్న, ఇక్కడ మనకి ఒక పారాగ్రాఫ్ ఇది ఇచ్చున్నారు, కాంప్రహెన్షన్. మొత్తం ఈ గద్యం అంతా చదివి ఈ ప్రశ్నకు ఆన్సర్ చేయవలసి ఉంటుంది. తిక్కన ప్రకృతి వర్ణన ప్రత్యేకత అని చెప్పేసి అడుగుతారు. ఇక్కడ మనకి క్లారిటీగా చూసినట్లయితే, తిక్కన ప్రకృతి వర్ణనలు నేల విడిచి సాము చేయవు, ప్రకృతిని వర్ణించేటప్పుడు కూడా కథతో అన్వయించి. ఇక్కడ చూడండి, ప్రకృతి కథ, ప్రకృతి పాత్ర అన్వయం ఆప్షన్ 1లోనే ఉంది. తిక్కన ప్రకృతి వర్ణన ప్రత్యేకత అంటే ఆప్షన్ 1 ఈ ప్రశ్నకు సంబంధించిన సరైన సమాధానం అవుతుంది. ఓకే, మనకి తదుపరి ప్రశ్న మూడవ ప్రశ్న, నేల విడిచి సాము చేయటం అనేది ఒక డాష్. ఆప్షన్లు అయితే ఉన్నాయి, 4 ఆప్షన్లు. కరెక్ట్ ఆన్సర్ జాతీయం. నేల విడిచి సాము చేయటం అనేది ఒక జాతీయం, రైట్ ఆన్సర్. ఆశ అనే పదానికి పర్యాయ పదాలు, ఆశ అనే పదానికి పర్యాయ పదాలు ఇచ్చా, ఇప్సా. ఆప్షన్ 1 సరైన సమాధానం. ఓకే, మనకి తదుపరి ప్రశ్న 36వ ప్రశ్న చూడండి. నిత్య ఏకవచనమునకు ఉదాహరణ మూలిక, ఇనుము, పక్షి, ఆశ. నిత్య ఏకవచనం ఇనుము. అదే మనకి నిత్య బహువచనాలని చెప్పేసి అడిగారంటే పాలు, నీళ్లు, ఇవన్నీ కూడా నిత్య బహువచనానికి సంబంధించి ఉదాహరణగా చెప్పచ్చు. ద్విగు సమాసం అనగా, ద్విగు సమాసం అనగా సంఖ్యాపదం పూర్వపదంగా ఉండేది. ద్విగు సమాసం అనగా సంఖ్యాపదం పూర్వపదంగా ఉండేది. మనకి తదుపరి ప్రశ్న, గాలి కొరకు కిటికీలు తెరిచారు, కొరకున్కై చతుర్థి విభక్తి. ఆప్షన్ 3 ఈ ప్రశ్నకు సంబంధించిన సరైన సమాధానం. విభక్తులన్నీ కూడా చదువుకోవాలి. డుమువులు ప్రథమ విభక్తి, కిన్ కున్ యొక్క లోన్ లోపల షష్ఠీ విభక్తి. ఇక్కడ కొరకున్కై, కొరకు అని చెప్పేసి మనకు వచ్చింది కాబట్టి చతుర్థి విభక్తి, రైట్ ఆన్సర్. చలము అనగా, చలము అను పదమునకు అర్థం, చలము అనగా వస్త్రము, చలము అనగా అర్థం వస్త్రము. మనకి తదుపరి ప్రశ్న, ఈ క్రింది వాటిలో సంశ్లిష్ట వాక్యం గుర్తించండి. పాప పాలు తాగుతుంది, పాడుతుంది. వాడు నా తమ్ముడు, ఆమె నా చెల్లెలు. శామ్యూల్ పాఠం చదివి, అన్నం తిని, నిద్రపోయాడు. ఆప్షన్ 3 సరైన సమాధానం. ఇస్మాల్ ఊరికి వెళ్ళాడు, వచ్చాడు. ఇక్కడ మనకి సంశ్లిష్ట వాక్యం అని చెప్పేసి అడుగుతున్నారు కాబట్టి ఆప్షన్ 3లో చూడండి. సామ్యూల్ పాఠం చదివి, అన్నం తిని, నిద్రపోయాడు. ఆప్షన్ 3 ఈ ప్రశ్నకు సంబంధించిన సరైన సమాధానం. మనకి తదుపరి ప్రశ్న, ఈ క్రింది వాటిలో పరుషాలు కచట తప పరుషాలు, గజడ దబ సరళాలు. ఊది పలికే అక్షరాలను ఊష్మాక్షరాలు అంటారు. ఊది పలికే అక్షరాలను ఊష్మాక్షరాలు అంటారు. మనకి తదుపరి ప్రశ్న 42వ ప్రశ్న చూడండి. ఏమేమి, ఏమేమి పదంలో ఉన్న సంధి ఇత్వ సంధి. ఆప్షన్ 2 ఈ ప్రశ్నకు సంబంధించిన సరైన సమాధానం. ఏమేమి అనే పదానికి సంబంధించి సంధి ఇత్వ సంధి. తదుపరి ప్రశ్న, చిల్లర పదంలో గల గురు లఘువులను గుర్తించండి. ఇక్కడ మనకి కరెక్ట్ ఆన్సర్ గురువు, లఘువు, లఘువు. ఆప్షన్ 1 ఈ ప్రశ్నకు సంబంధించిన సరైన సమాధానం. మనకి తదుపరి ప్రశ్న, మనకి ప్రశ్న అనేది ఇంత ఈజీగా అడిగే అవకాశం అయితే ఉండదు. ఒక పద్య పాదం ఇచ్చి దానికి గురు లఘువులు గుర్తించి ఉత్పలమాల, చంపకమాల, శార్దూలమ, మధ్యబొమ్మ గుర్తించండి అనే విధంగా అడిగే అవకాశం అయితే ఉంటుంది. భవిష్యత్తు కాలం అనగా జరగబోయే కాలం భవిష్యత్తు కాలం, జరిగిపోయిన కాలం భూతకాలం, జరుగుతున్న కాలం వర్ధమాన కాలం. సూర్యుడు తూర్పున ఉదయించెను తదాత్మక కాలం. ఈ క్రింది వాటిలో సంయుక్తాక్షర పదం, సంయుక్తాక్షరం అంటే వేరొక హల్లు ఒత్తుగా వచ్చి చేరటం, పుణ్యము. ఆప్షన్ 3 రైట్ ఆన్సర్ అవుతుంది. ఒక హల్లుకు అదే హల్లు ఒత్తిగా చేరినట్లయితే అది ద్విత్వాక్షరం. చిచ్చర పిడుగు, చిచ్చర అనేది ద్విత్వాక్షరానికి సంబంధించి ఉదాహరణకి చెప్పచ్చు.
ఇక్కడ సంయుక్తాక్షరం అని అడుగుతున్నారు కాబట్టి పుణ్యము ఒక హల్లుకి వేరొక హల్లు ఒత్తుగా చేరినట్లయితే దాన్ని సంయుక్తాక్షరం అంటాం. ఒక హల్లుకి అదే హల్లు ఒత్తుగా చేరినట్లయితే ద్విత్వాక్షరం అంటాం. తదుపరి ప్రశ్న, మిత్ర సహస్రి శతకకర్త. మిత్ర సహస్రి శతకకర్త కొండూరు వీరరాఘవాచార్యులు. ఈ క్రింది వాటిలో జాతీయాలను గుర్తించండి. అక్క చెల్లెళ్ళు, తల్లిదండ్రి, ఈడు జోడు, అన్నదమ్ములు. కరెక్ట్ ఆన్సర్ ఈస్ ఈడు జోడు. ఈడు జోడు రైట్ ఆన్సర్. మొలకాకామ జలము పదాలకు నానార్థ పదాలు డాష్. కరెక్ట్ ఆన్సర్ అంకురం. అంకురం ఆప్షన్ 1 రైట్ ఆన్సర్. భానుదయం. భానుదయం పదాన్ని విడదీయండి. భాను ప్లస్ ఉదయం ఆప్షన్ 3 ఈ ప్రశ్నకు సంబంధించిన సరైన సమాధానం. మనకి తదుపరి, లింగ వచన విభక్తులు లేని పదాన్ని ఇలా అంటారు. లింగ వచన విభక్తులు లేని పదాన్ని అవ్యయము ఆప్షన్ 4 రైట్ ఆన్సర్. పేర్లను గురించి తెలిపేవి నామవాచకాలు, గుణం గురించి తెలిపేవి విశేషణాలు. తదుపరి ప్రశ్న, పున్నమికి పూత అమావాస్యకు ఆరగింపు అంటే ఏమిటి? ఇక్కడ ఆప్షన్ల ప్రకారం చూసినట్లయితే తేనె పట్టు ఆప్షన్ 3 తేనె పట్టు ఈ ప్రశ్నకు సంబంధించిన సరైన సమాధానం. మనకి తదుపరి ప్రశ్న, పుస్తకము పదానికి వికృతి. పుస్తకము పొత్తము. పుస్తకం పొత్తం. తదుపరి ఈ క్రింది వాటిలో వాక్యాంత బిందువు ఆప్షన్ 4 ఫుల్ స్టాప్ రైట్ ఆన్సర్. ఆప్షన్ 1లో ఉన్నది ప్రశ్నార్థకం, ఆప్షన్ 2లో ఉన్నది ఆశ్చర్యార్థకం. మనకి తదుపరి ప్రశ్న, జాతరలో డప్పు చప్పుళ్ళు ఆకాశాన్ని తాక ఈ వాక్యంలో ఉన్న అలంకారం. గోరంతదాన్ని కొన్నంతగా చేసి చెప్తున్నారు కాబట్టి అతిశయోక్తి అలంకారం. మా పొలంలో బంగారం పండింది, పంట బాగా పండిందని చెప్పడానికి అతిశయోక్తి చేసి మా పొలంలో బంగారం పండిందని చెప్పడం అతిశయోక్తి అలంకారం. అంత్యానుప్రాస అలంకారం అంటే ఉదాహరణకి ఎవడు వాడు, ఎచటి వాడు, ఇటు వచ్చిన తెల్లవాడు. వాడు 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 ఈ విధంగా ఒక అంత్యంలో ప్రాస రిపీట్ అవుతుంది కాబట్టి అది అంత్యానుప్రాస అలంకారానికి ఉదాహరణగా చెప్పచ్చు. నెక్స్ట్, ఈ క్రింది వాటిలో విద్యా ప్రణాళిక ప్రయోజనాల్లో లేనిది. లక్ష్యాత్మక విద్యను అందించు ఆప్షన్ 2 బోధన సులువుగా మారుతుంది. ఆప్షన్ 3 సకాలంలో పరీక్షలు నిర్వహించవచ్చు. ఆప్షన్ 4 ప్రణాళిక తయారీలో సమయం వృధా అవుతుంది. ఈ క్రింది వాటిలో విద్యా ప్రణాళిక ప్రయోజనంలో లేనిది అని చెప్పేసి అడుగుతున్నారు కాబట్టి ఆప్షన్ 4 ఈ ప్రశ్నకు సంబంధించిన సరైన సమాధానం అవుతుంది. మనకి తదుపరి ప్రశ్న, బోధనాభ్యసన ఉపకరణాలను ప్రతి ఉపాధ్యాయుడు తమ బోధనలో సముచిత సమయంలో సందర్భానుసారంగా వాడాలి. సముచిత సమయంలో సందర్భానుసారంగా వాడాలి. ఈ ప్రశ్నకు సంబంధించిన సరైన సమాధానం. గైస్ లైక్ చేయాలి గైస్. ఇంకా ఎవరైతే వీడియోని లైక్ చేయలేదో లైక్ చేసేయండి. మీరు కానీ ఫస్ట్ టైం మన ఛానల్కి వచ్చినట్లయితే సబ్స్క్రైబ్ అవ్వండి. మరిన్ని వీడియోస్ అనేవి మిస్ కాకుండా చూసే అవకాశం అయితే ఉంటుంది. కిండర్ గార్డెన్ పద్ధతిని ప్రవేశపెట్టిన విద్యావేత్త. కిండర్ గార్డెన్ అనగానే ప్రొబెల్. ఆప్షన్ 1 ప్రొబెల్ ఈ ప్రశ్నకు సంబంధించిన సరైన సమాధానం. మనకి తదుపరి ప్రశ్న 58వ ప్రశ్న చూడండి. పిల్లల నిరంతర సమగ్ర మూల్యాంకనాన్ని పాఠ్యకామ సహపాఠ్య విషయాల్లో పూర్తి స్థాయిలో అమలు చేయాలని చెప్పిన చట్టం ఆర్టీఈ 2009. ఆర్టీఈ 2009 ఆప్షన్ 1 ఈ ప్రశ్నకు సంబంధించి కరెక్ట్ ఆన్సర్. నెక్స్ట్ వన్, బ్యాడ్ స్పెల్లింగ్ ఈజ్ ద రిజల్ట్ ఆఫ్ బ్యాడ్ హియరింగ్. దుష్టోచ్చరణకు కారణం వినికిడిలో శ్రద్ధ వహించకపోవటమే అనే వాక్యంలో దాగి ఉన్న ముఖ్యమైన భాషా నైపుణ్యం. లేఖనం, భాషణం, శ్రవణం, పఠనం. దృష్టోచ్చరణకు కారణం వినికిడిలో శ్రద్ధ వహించకపోవటమే. శ్రవణం రైట్ ఆన్సర్. శ్రవణం ఆప్షన్ 3 ఈ ప్రశ్నకు సంబంధించిన సరైన సమాధానం. నెక్స్ట్ వన్, ఇతివృత్తం పూర్వగాథలు విశేషాంశాలు మొదలైనవి ఏ పరిజ్ఞానం కిందకు వస్తాయి? కరెక్ట్ ఆన్సర్ విషయ పరిజ్ఞానం. ఆప్షన్ 2 రైట్ ఆన్సర్. చూసారు కదా గైస్, ఈ వీడియోలో తెలుగు సబ్జెక్టుకి సంబంధించి ఒక 30 బిట్స్ అనేవి క్విక్ రివిజన్ కింద కంప్లీట్ చేయడం జరిగింది. నెక్స్ట్ వీడియోలో మరిన్ని ఇంపార్టెంట్ బిట్స్తో మళ్ళీ కలుసుకుందాం. మీరు కానీ ఫస్ట్ టైం మన ఛానల్కి వచ్చినట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. సబ్స్క్రైబ్ బటన్ పక్కనే ఉండే గంట సింబల్ ఆల్ అని చెప్పేసి క్లిక్ చేసుకుని ఉంచుకోండి. ఫర్దర్గా మరిన్ని వీడియోస్ అనేవి మిస్ కాకుండా చూడొచ్చు. థ్యాంక్ యూ. హాయ్ ఫ్రెండ్స్, ఎలా ఉన్నారు? మీరు కానీ ఫస్ట్ టైం మన ఛానల్కి వచ్చినట్లయితే ఇక్కడ కనిపిస్తుంది కదా ఎర్రటి రెడ్ కలర్ సబ్స్క్రైబ్ బటన్ మీద క్లిక్ చేసి
పక్కనే ఉండే గంట సింబల్ని ఆల్ అని చెప్పేసి క్లిక్ చేసుకుని ఉంచుకోండి. మన ఛానల్లో పోస్ట్ చేసే ఎటువంటి అప్డేట్ అయినా మీరు మిస్ కాకుండా చూసే అవకాశం అయితే ఉంటుంది. థ్యాంక్ యూ.